ఎస్, త్రిప్స్ చూడండి, తామర పురుగులు. ఎస్, తామర పురుగుల దాడి నిమ్మ మీద విపరీతంగా ఉంటుంది. ఎక్కువగా నిమ్మకు సంబంధించి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకు కాయ పరిమాణము పైన ఉపరితలం చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి కొంచెం దాడి చేసిన పెద్ద గాయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడ నిమ్మకు సంబంధించి, బత్తాయికి సంబంధించి చూడండి, తామర పురుగులు విపరీతంగా దాడి చేస్తాయి. దానికి మనం ఏం చేయాలంటే శానిటైజ్ ప్లాంట్ స్టెమ్, మొక్క ప్రధాన కాండాన్ని శానిటైజ్ చేసుకోవాలి. ఎందుకంటే తామర పురుగుల యొక్క గుడ్లు అనేటివి మొక్క పాదులలో పెడతాయి, బెరడు చీలికలలో ఉంటాయి. మనమేం చేయాలి, సంవత్సరానికి 2 సార్లు బోర్డో పేస్ట్ పట్టించేటప్పుడు క్లోరోఫైరిఫాస్ యాడ్ చేసి పట్టించడం వల్ల మొత్తము ఆ తామర పురుగు గుడ్లు కూడా నీట్గా చనిపోతాయి. లేదా పొలుసు పురుగు నివారణకు పెస్ట్ ఆయిల్తో మనం అంతా ముక్క ప్రధాన కారణం అంతా పట్టిస్తాం కదా, అట్లా పట్టించేటప్పుడు ఈ పెస్ట్ ఆయిల్లో క్లోరోఫైరిఫాస్ యాడ్ చేసుకుంటే తామర పురుగుల గుడ్లు చనిపోయే అవకాశం ఉంటుంది. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఒకే విధమైన పురుగు మందు కాకుండా మారుస్తూ ఉండాలి. తక్కువ డోసులో మార్చడం వల్ల ఫీల్డ్ రెసిస్టెన్స్ రాదు. ఆ తామర పురుగులకు లోకల్ క్లైమేట్ రెసిస్టెన్స్ అనేది రాదు. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. దెన్ నెక్స్ట్ మనకు మైట్స్, నల్లులు. చూడండి, మనకు నల్లులు ప్రతి ఒక్కటి ప్రోటోకాల్ ఇవ్వడం జరిగింది, మీకు భవిష్యత్తులో వస్తాయి అవన్నీ క్లాసులు. నల్లులు, ఈ నల్లులు అనేటివి చాలా రకాలు ఉన్నాయి. బ్రాడ్ మైట్స్ అని, రెడ్ మైట్స్ అని, వైట్ మైట్స్ అని, బ్లాక్ మైట్స్ అని, స్పైడర్ మైట్స్ అని చాలా ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. వీటన్నిటికీ మనం ఏంటంటే చూడండి, ఎస్, నల్లులు చాలా చిన్న పరిమాణంలో ఉంటాయి. మనం పిచికారీ చేసినప్పుడు ఆ నల్లికి సంబంధించిన అకారిసైడ్స్ కానీ, మిటిసైడ్స్ కానీ మొత్తము ఫ్రూట్ అంతా ఆక్రమించాలి. సో ఈ విధంగా ఆక్రమించడానికి మనం స్ప్రెడర్ యాడ్ చేసుకోవాలి. ఈ స్ప్రెడర్ యాడ్ చేయడం వల్ల మనకు ఏదైతే టార్గెట్ జోన్స్ అని ఉంటాయి, అంటే నల్లులు పోయి ఆ పిటియోల్ ఏదైతే తొడిమ దగ్గర ఇరుక్కుంటుంటే అటువంటి చోట తగలడం వల్ల నల్లులు చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి స్ప్రెడర్ అనేది వాడండి పిచికారీ చేసే సమయంలో. మరీ ముఖ్యంగా నల్లుల నివారణ కోసం మనం ఎప్పుడు పడితే అప్పుడు పిచికారీ చేస్తుంటాం, అట్లా చేయకూడదు. తెల్లవారుజామున లేదా లేట్ ఈవినింగ్ నల్లు ఉధృతి ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు ఎక్కువ ఉంటుందంటే తెల్లవారుజామున ఎక్కువ ఉంటుంది, సాయంత్రాల పూట ఎక్కువగా ఉంటుంది. అటువంటి టైంలో మనం పిచికారీ చేసుకోవాలి. టైం మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా పాటించాలి. పిచికారీ చేసే సమయంలో మొక్క గుబురు, కొమ్మలు, ప్రధాన కాండము నీటిగా తడిచే విధంగా పిచికారీ చేయాలి. ఒకసారి జాగ్రత్తగా గమనించండి, ఒకే రకమైన నల్లి మందు వాడకూడదు. నల్లి మందులు ఎన్నో రకాలు ఉన్నాయి. దానికి మన తోటలో గమనించిన విధంగా ఏదైతే నేను ముందు చెప్పినట్లు ఒక ఎకరాకు 10 మొక్కల జిగ్జాగ్గా గమనించమన్నాను. అట్లా గమనించిన తర్వాత ఏ రకమైన నల్లి ఎక్కువగా ఉంటే ఆ రకమైన నల్లి మందు పిచికారీ చేపించాలి. ఎక్కువ డోస్ పిచికారీ చేపించదండి. ఒకసారి జాగ్రత్తగా గమనించండి, తక్కువ డోసే పిచికారీ చేపించాలి. ఓకే, అందులో వీలుంటే కనుక కొద్దిగా వేప నూనె అంటే పెస్ట్ ఆయిల్ స్ప్రెడర్ యాడ్ చేస్తే మరింత మంచి ఫలితం ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఆయిల్ స్ప్రే. చూడండి, ఎస్, ఆయిల్ స్ప్రే. ఓకే, ఆయిల్ స్ప్రే. చాలా మంది రైతు సోదరులు, సార్ ఆయిల్ స్ప్రే ఎప్పుడు చేయొచ్చు అని అడుగుతుంటారు. ఒకటి, ఆయిల్ స్ప్రే అనేది వాతావరణం చల్లగా ఉన్నప్పుడు పిచికారీ చేపించాలి. ఆయిల్ స్ప్రే యొక్క ప్రోటోకాల్ కూడా మెటీరియల్లో ఉంది మీకు. ఓకే, ఆయిల్ స్ప్రే ఏమేం క్వాంటిటీ కలుపుకోవాలి, ఎంతెంత క్వాంటిటీ కలుపుకోవాలి అన్ని నేను మెటీరియల్ ప్రోటోకాల్ ఇచ్చాను. ఆయిల్ స్ప్రే అనేది వాతావరణం చల్లగా ఉన్నప్పుడు పిచికారీ చేపించాలి. కాయ అనేది జామకాయ సైజు పైన పెరిగినప్పుడు పిచికారీ చేపించాలి. కాయ కోతకు ముందు పిచికారీ చేపించాలి. విపరీతమైన ఎండ వేడి ఉన్నప్పుడు పిచికారీ చేపించరాదు. ఆయిల్ స్ప్రేలో ఎటువంటి కెమికల్స్ కలపరాదు. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. దెన్ నెక్స్ట్ హెర్బిసైడ్స్, వీడిసైడ్స్. చూడండి, హెర్బిసైడ్ డ్యామేజ్, వీడిసైడ్ డ్యామేజ్ అంటే పురుగు మందులు, ఈ గడ్డి మందు పిచికారీ చేస్తా అంటాం కదా. చాలా మంది రైతు సోదరులు నన్ను అడిగే క్వశ్చన్, సార్ గడ్డి మందు పిచికారీ చేపిస్తున్నాము, పొరపాటు మొక్క మీద పడింది, ఏం చేయాలి? లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో వచ్చి గడ్డి మందు తోటలో కొట్టేసినారు, పిచికారీ చేసినారు, మొక్కలన్నీ వాడిపోయినాయి, ఆకులన్నీ రాలిపోయినాయి అని చెప్తూ ఉంటారు. సో వీటి కోసం చూడండి, గడ్డి మందు మొక్కల మీద పడినప్పుడు వెంటనే మీరు చేయవలసిన మొదటి పని ఏంటంటే
ఉత్త నీరు, ఓన్లీ వాటర్ పిచికారీ చేపించండి. ఏ మొక్క మీద అయితే గడ్డి మందు పడింది అని మీకు వెంటనే తెలిసిందో ఆ మొక్కకు ఓన్లీ వాటరు పిచికారీ చేపించేయండి. ఈ విధంగా ఉత్త నీరు ఎక్కువ మొత్తంలో పిచికారీ చేపించడం వల్ల మొక్కలో ఉండే టాక్సిసిటీ తగ్గుతుంది, ఫైటోటాక్సిసిటీ తగ్గిపోతుంది. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. తర్వాత కావాలంటే మీరు డ్రిప్ ఫర్టిగేషన్ ద్వారా, స్ప్రేయింగ్ ద్వారా హ్యూమిక్ ఫల్విక్ అమినో యాసిడ్స్ మనకు మార్కెట్లో చాలా ఉన్నాయి. ఇసాబి అనే, యాంబిషన్, టాటా బహారు, బయోవిటా, ఇట్లా చాలా ఉన్నాయి. ఇవన్నీ స్ప్రేయింగ్ డ్రిప్ ద్వారా ఇవ్వడం వల్ల మొక్క కోలుకుంటుందంటే కొత్త ఇగురు వస్తుంది అని అర్థం. నెక్స్ట్ ఎస్, చూడండి తుంగగడ్డి వీడి. ఎస్, తుంగగడ్డి ఎక్కువగా ఉన్న చోట ఇసుక వేపించడం వల్ల, ఆ ఇసుక వేపించి లేదా ఇసుక కానీ బెలుకు కానీ, పులివెందుల పరిసర ప్రాంతాల్లో బెలుకు ఎక్కువగా వేస్తూ ఉంటారు. ఇసుక కానీ బెలుకు కానీ వేపించడం వల్ల తుంగగడ్డిని నివారించవచ్చు. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. దెన్ నెక్స్ట్ 21వ కేస్ స్టడీ, వీడ్ మేనేజ్మెంట్. ఎస్, కలుపు యాజమాన్యము. జాగ్రత్తగా గమనించండి. కలుపు యాజమాన్యం అనేది విశ్వవ్యాప్తము. ఇట్ ఈస్ ఏ యూనివర్సల్ థింగ్. ఎందుకంటే కలుపు అనేది ఎక్కడ చూసినా ఉంటుంది. తోటలో ఎందుకు పనికిరాని మరియు మనము వేసిన పంట కంటే చాలా వేగంగా పెరుగుతూ, చాలా వేగంగా భూమిని ఆక్రమిస్తూ ఉండే మొక్కలను కలుపు అంటాం. ఎందుకు పనికిరాని మొక్కలు. ఇక్కడ చూడండి, ఈ కలుపు నివారణ కోసం ఒకటి వీడ్ మ్యాట్ ఉపయోగించవచ్చు. సో వీడ్ మ్యాట్ ఉపయోగించడం వల్ల అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ రెండు ఉన్నాయి. నేను వీడ్ మ్యాట్కి సంబంధించి మనకు లోపల ప్రోటోకాల్స్ ఉన్నాయి, చెప్తాను. తర్వాత జనుము. చూడండి, జనుము అంటాం. అంటే పల్లెల్లో ఏదైనా పిల్ల కాలువలు ఉంటాయి, పిల్ల కాలువలు అక్కడక్కడ ఈ కాలువల గట్ల మీద పొడవుగా వస్తాయి, పొడవుగా గ్రీన్గా పెరుగుతాయి. దాన్ని జనుము అంటాం. పైపులాగా గ్రీన్గా పెరుగుతూ ఉంటుంది. అటువంటి తీసి మొక్క పాదులు వేయడం వల్ల కలుపు నివారించవచ్చు. అదేవిధంగా బనానా వేస్ట్, అరటి యొక్క వేస్ట్ను మొక్క పాదులు వేయడం వల్ల కలుపు నివారించవచ్చు. దెన్ నెక్స్ట్ ఫ్యాబేసీ ఫ్యామిలీ. ఎస్, ఇంటర్ క్రాపింగ్ అంటే తోట మధ్యలో ఇంటర్ క్రాపింగ్గా ఫ్యాబేసీ ఫ్యామిలీ పప్పు దినుసులకు సంబంధించిన మొక్కలు వేయడం వల్ల కలుపు నివారించవచ్చు, ఆచ్ఛాదనగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా హెడ్జ్ ల్యూసెర్న్ అనేది ఉంటుంది. హెడ్జ్ ల్యూసెర్న్ అంటే పశువుల దానాగా ఉపయోగిస్తారు. ఈ హెడ్జ్ ల్యూసెర్ను వేసేయండి, మొత్తం తోటంతా ఆచ్ఛాదన పరుచుకోవాలి మొత్తం. అంటే కలుపు రావడానికి ఎటువంటి ప్లేస్ ఇవ్వకూడదు. ఈ హెడ్జ్ ల్యూసెర్ను పూత దశలో ఏం చేయాలంటే పల్టర్ కొట్టించండి. ఈ పూత దశలో పల్టర్ కొట్టించడం వల్ల అందులో ఉండే ప్రోటీన్స్ కానీ, అమినో యాసిడ్స్ కానీ, విటమిన్స్ కానీ లేదా సూక్ష్మ స్థూల పోషకాలు మొక్కలకు, మనం వేసే ప్రధాన పంట మొక్కలకు అందుతాయి. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. పిల్లి పెసర ఉంది, నవధాన్యాలు ఉన్నాయి. ఇవన్నీ ఆచ్ఛాదనగా వేసి పూత సమయంలో భూమిలో దున్నించడం వల్ల భూమి ఏగిలి మారుతుంది, మొక్కకు అనేక పోషకాలు లభిస్తాయి. కలుపును నివారించడంలో ఇది ఒక మంచి పద్ధతి. దెన్ నెక్స్ట్